పచ్చిమిర్చి ప్లాంట్స్ అండి విపరీతమైన క్రాప్ అయితే వచ్చేసిందండి. కేవలం 3 ప్లాంట్స్ మాత్రమే. నేను 2G కటింగ్, 3G కటింగ్ అని చేశానండి. అందుకు విపరీతంగా పక్కపక్కనే స్టెమ్స్ వచ్చేసి ఇలా పూత కాపు అనేది విపరీతంగా వచ్చేసిందండి. చాలా మందికి పచ్చిమిర్చిలో ఎక్కువగా పెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. నా మొక్కల్లో అయితే పెస్ట్ అనేది ఉండదండి. మొక్క వేసినప్పటి నుంచి అంటే కొద్దిగా పెరిగినప్పటి నుంచి మజ్జిగలో ఇంగు వేసి నేను స్ప్రే చేస్తూ ఉంటానండి. అంటే టోటల్ ఆర్గానిక్ అనమాట. అంటే బయట నుంచి కెమికల్స్ అయితే నేను ఎటువంటివి యూజ్ చేయనండి. 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాను. ఒకసారి మజ్జిగ స్ప్రే చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ వేప నూనె అండి. అలా ఆల్టర్నేటివ్గా మార్చి ఇలా పెస్టిసైడ్స్ నేను యూజ్ చేస్తూ ఉంటాను. అవి కూడా మొక్కలు కూడా ఒకే దానికి అలవాటు పడిపోతాయంట. కాబట్టి మార్చి మనం స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు బూడిదండి. బూడిది కూడా మనకి ఫంగిసైడ్గా, పెస్టిసైడ్గా, ఫర్టిలైజర్గా మనకి యూజ్ అవుతుందండి. సో పెస్ట్ కంట్రోల్ చేయలేము అంటుంటారు కదా, అలాంటి వాళ్ళందరూ మొక్క పెట్టినప్పటి నుంచి ఇలాంటి చిట్కాలు మనము ఫాలో అయినాం అనుకోండి, ఈజీగా చిల్లీ ప్లాంట్స్ని మనం ఈజీగా ఇంట్లోనే గ్రో చేయవచ్చు. ఆర్గానిక్గా చిల్లీస్ అనేది ఎక్కువగా మనం తీసుకోవచ్చు.